వందనాలండి. ఈరోజు జనవరి 10. దేవుని ప్రాధాన్యత లేని మనుషులు. దేవుడు ప్రాధాన్యత లేని వాళ్ళని కూడా బాగా వాడుకుంటాడు అనే విషయము అంద్రెయ జీవితం ద్వారా తెలుసుకుందాం. యోహాను 1:40-42. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రెయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూసి మేము మెస్సయ్యను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతన్ని తోడుకొని వచ్చెను. మెస్సయ్య అను మాటకు అభిషక్తుడని అర్థం. యేసు అతని వైపు చూసి, నువ్వు యోహాను కుమారుడైన సీమోనువు, నువ్వు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అని అర్థం. ఇతరులను యేసయ్య యొద్దకు తీసుకొచ్చిన శిష్యునిగా అంద్రెయను పిలవచ్చు. మొదటిసారిగా ప్రభువును కలవగానే వెంటనే అతను ఇతరులను కూడా ఆయన దగ్గర తీసుకురావాలి అని ఆశించాడు. దేవుడు తన రాజ్యానికి వచ్చుటకు ఒక వారధి కట్టేవానిగా ఒక సాధారణ శిష్యుణ్ణి వాడుకున్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను మాటలు వినిన అంద్రెయ ప్రభువును వెంబడించాడు. తాను యేసుక్రీస్తును కనుగొనగానే అతను చేసిన మొదటి పని తన సోదరుడైన సీమోను పేతురుతో తాను మెస్సయ్యను కనుగొన్నానని చెప్పి అతన్ని కూడా తీసుకెళ్లాడు. అంద్రెయ ప్రభు శిష్యుల్లో ప్రాముఖ్యత లేని వ్యక్తి. అతనికి ఎలాంటి తలాంతులు లేవు, పెద్ద కార్యాలు చేయడానికి తనకు అవకాశం లేదు. అంద్రెయ యోహాను వలె, పేతురు వలె, పౌలు వలె, మత్తయ్యలాగా ఏ బుక్స్ రాయలా, ఏ గ్రంథాలు రాయలేదు. అతనికి చేత కాదు. పేతురులాగా గొప్ప ప్రభావితమైన బోధలు ఎప్పుడూ చేయలేదు, కానీ యేసయ్యను పరిచయం చేశాడు. అతను వ్యక్తిగత సువార్థికుడిగా చెప్పచ్చు, ఆత్మల సంపాదికుడు. అంద్రెయ గురించి 3 విషయాలు మాత్రమే వ్రాయబడి ఉన్నాయి. తన సొంత సహోదరుని ప్రభు యొద్దకు తీసుకొచ్చాడు. యోహాను 1:42 మనం చదువుకున్నాం కదా. యోహాను 6:8-9 2 రొట్టెలు 5 చేపలు గల బాలుణ్ణి యేసుప్రభు దగ్గర తీసుకొచ్చాడు. యోహాను 12:22 కొందరు గ్రీసు దేశస్థులను ప్రభువుకు పరిచయం చేశాడు. అంతే అతని గురించి మనకు తెలిసిన విషయాలు. ఎవరు అతన్ని గుర్తించలేదు, మెచ్చుకోలేదు, కానీ అతని పరిచర్య ఎంత గొప్పదో గుర్తించండి. అంద్రెయ లేకుంటే పెంతెకొస్తు రోజున గొప్పగా ప్రసంగించిన పేతురు ఉండేవాడు కాదేమో. అంద్రెయ లేకపోతే గొప్ప జనాంగం ఆకలితో మిగిలిపోయేవారేమో. గ్రీసు దేశస్థుల్లో ఒకరు లూకా అని పారంపర్యంగా చెప్పబడింది. ఆ పాతకాలం వాళ్ళు చెప్పుకుంటారు అట్లా. ఆ లూకా గొప్ప వైద్యుడే గాక లూకా సువార్తను, అపొస్తలుల కార్యముల గ్రంథాలు రాశాడు. పరలోకంలో అతని పేరు, అంద్రెయ పేరు పైన వ్రాయబడి ఉంటుంది, ఆత్మల సంపాదికుడిగా. ఆత్మలను ప్రభు యొద్దకు తెచ్చేవానిగా గుర్తింపు పొంది ఉంటాడు. మనం కూడా అంద్రెయలాగా ఉండొచ్చు. మనం బోధించలేకపోవచ్చు, స్తుతి పాటలు గొప్పగా శ్రావ్యంగా పాడలేకపోవచ్చు, బుక్స్ వ్రాయలేకపోవచ్చు, అందరినీ ఆకర్షించే గొప్ప పనులేమీ చేయలేకపోవచ్చు, కానీ అందరి కొరకు ప్రార్థించగలము, సాక్ష్యం ఇవ్వగలము. పరలోకంలో ప్రభు మెప్పు కొరకు ఎదురు చూద్దాం. భలా మంచి సేవకుడా అని క్రీస్తు అనడం మనం వినగలం. మనలో చాలామంది పేతుర్లు, లూకాలు ఉన్నారు, కానీ అంద్రెయలు కూడా కావాలి. అంద్రెయ విధేయతతో తన ఇంటి వారిని ప్రభు యొద్దకు తెచ్చాడు. అతను తగ్గింపు స్వభావంతో వారధి కట్టేవానిగా, ఆత్మల సంపాదకునిగా స్థిరంగా ఉన్నాడు. మనం కూడా అలాగుండాలని ఆశిద్దాం. ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసు నాయనా, ఈ ఉదయకాలంన ఏ గుర్తింపు లేని అంద్రెయ గురించి ఎంత చక్కగా చెప్పారు నాయన. అతన్ని మీరు గుర్తించారు తండ్రి. ఆ విధంగా మేము చిన్న పనులు చేసి అందరినీ మీ దగ్గరికి తీసుకొచ్చే పని బాధ్యతగా తీసుకునేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.